ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి కాపుదల మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి దేవుని కొరకు మొరపెట్టడానికి ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. ఆమెన్. ఏమి తిందుము ఏమి తాగుదుము అని కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచండి. ఈ లోక సంబంధమైన ప్రతి అవసరత కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీ అవసరతను తీరుస్తారు అని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దేవుడికి దూరం అవుతున్నావా అని ఉదయకాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. హన్నాకు వివాహమై ఎంతో కాలమైనా పిల్లలు పుట్టలేదు. స్త్రీకి అతి శ్రేష్టమైన మాతృత్వము తనకు దూరమైనది. పైపెచ్చు తన తోటిదైన పెనిన్న ప్రతిదినము తనను బాధిస్తూ సూటిపోటి మాటలతో గాయపరుస్తూ వచ్చింది. ఓవైపు పిల్లలు లేరనే వేద, మరొక వైపు పక్కలో బల్లెములాగా పెనిన్న బాధ. ఇన్ని సమస్యలు తన ఇంట్లో చెలరేగుతున్నప్పటికీ నా దేవుడు ఏమైపోయాడో అని నిందించగా దేవుని దగ్గరికి చేరింది. నిజమే, మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు, కష్టాలు, తుఫాన్లు మనల్ని దేవునికి దగ్గరగానైనా చేస్తాయి, లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి. కానీ అది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది సుమా. అన్న ఆత్మీయురాలు కనుక ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవునికి దగ్గరగా చేరింది. సంసోనును దెలీలా అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరును లేదా లోకానికి దూరం కావాలనుకునేను. న్యాయాధిపతులు 16:16 ఉంటుంది. కానీ అదే పరిస్థితిలో ఉన్న హన్నా గురించి మనం చూస్తే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న వినిన్న ఎంత విసిగించిననో లెక్క చేయలేక దేవునికి దగ్గరగా చేరాను. హన్నా అన్నిటినీ సహించి దేవునికి దగ్గరగా చేరి దేవుని యొద్ద నుండి వాగ్దాన పుత్రుడిని పొందుకొని అతన్ని సమూయేలుగా తిరిగి దేవునికి సమర్పించుకున్నది. మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేము. కనుకనే దేవునికి దగ్గరగా చేరి ఆయన ద్వారా సమస్తమును కూడా పొందుకుందాం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతాము, అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ట్రబుల్స్ విల్ మేక్ ఏ మ్యాన్ ఎయిదర్ బెటర్ ఆర్ బిట్టర్. సమస్యలు, కష్టాలు ఒక వ్యక్తిని మెరుగైనా చేస్తాయి లేదా మరుగైనా చేస్తాయి. ఇప్పుడు నయోమి రూతులు ఇద్దరికి ఒకటే సమస్య. ఇద్దరికి భర్త లేరు, ఇద్దరికి దిక్కు లేదు, ఇద్దరికి ఆహారం కావాలి. కానీ తన ఇంటిలో కరువు ఏర్పడినప్పుడు నయోమి తన భర్తతో కలిసి దేవునికి దూరమైనది. ఇప్పుడు అదే కరువు పరిస్థితుల్లో ఉన్న రూతుకు భర్త లేకపోయినప్పటికీ బెత్లెహేమును చేరి దేవునికి దగ్గరైంది. ఇద్దరు నడిచింది సమాన దూరమే. నయోమి బెత్లెహేము నుండి దేవునికి దూరమై మోయాబు చేరింది. రూతు అదే సమస్యతో మోయాబు దేశం నుండి బెత్లెహేము చేరింది. ఒకరేమో గొప్పగా దీవించబడ్డారు, మరొకరేమో మరుగున పడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటున్నామా, దేవునికి దూరంగా చేరిపోతున్నామా? మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. కష్టాలు, నష్టాలు మనకు వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అయిపోకూడదు. దేవునిలో సంతోషాలు, సంపదలు మన దగ్గరికి చేరినప్పుడు మనం బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లేదా కలిసి వచ్చినా, సంతోషం వచ్చినా, ఇరుకుల్లో ఉన్నా, ఇరుకుల్లో విశాలత పొందుకున్నా దేవుడిని విడిచిపెట్టడము నాశనాన్ని కొని తెచ్చుకోవడమే. నీకు సంతోషం ఉన్నా, దుఃఖమున్నా, ఏ సందర్భంలోనైనా దేవుడిని నువ్వు విడిచిపెడుతున్నావంటే నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావని అర్థము. కనుక హన్నా రూతు వలె దేవుని దగ్గరికి చేరి బహుగా దీవించబడాలన్నదే దేవుని ఆశ. దేవునికి దూరంగా జీవిస్తే తప్పదు మనకు నిరాశ. కాబట్టి హన్నా వలె, రూతు వలె
దేవుని దగ్గరగా చేరదాము. దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుతాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీ దయను బట్టి, నీ కృపను బట్టి నైనా తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మేము మీ పాదాల చెంత చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు. మొదటగా మేము నీతిని, మీ రాజ్యాన్ని వెతకమంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మీకు దూరంగా కాకుండా మీకు దగ్గరగా మేము బ్రతికి నేను మీ కృపలో వర్ధిల్లమని మీరు సెలవిస్తున్నారయ్యా. మీకు వందనాలు. అట్టి రీతిగా అలా జీవించే కృప మా అందరికి అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం బలహీనుల గురించి మేము ప్రార్థిస్తున్నామయ్యా. బలపరచండి అయ్యా. హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి బిడ్డని ఒక్కసారి కనికరించండి, జాలు చూపండి తండ్రి. మీకు స్తోత్రాలు. వారి బంధకాల నుంచి విడిపించి త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బలహీనతల నుంచి తప్పించండి అయ్యా. మీకు స్తోత్రాలు. చదువుతున్న బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారయ్యా, జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీరు సహాయం చేయండి. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తుల్ని చేదుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజునైనా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్నారు. వారి పట్ల మీరు దయను చూపించి మీ దయా కిరీటమునైనా ఈ సంవత్సరం ధరింపచేసి ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వారి నమ్మకంగా మీ ఎందుకు కృతజ్ఞతలు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ఎవరైతేనని మీకు నిజంగా మొరపెడుతున్నారో వారిని జ్ఞాపకము చేసుకుని వారి మొరను నేను అంగీకరించి ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ రోజంతటిలో మీరు సహాయం చేయండి. మాకు ముందుండి మీరు నడవండి. మాకు చక్కని ఆలోచన చెప్పండి. మా ప్రయత్నాల్లో మీరుండండి. మా పనుల్లో మీరుండండి అయ్యా. మీ మాటకి మేము లోబడి జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీకు దగ్గరగా ఉండి మేము మా రోజునైనా ప్రారంభించడానికి మీరు కృప చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు అంతటిలో మేము తప్పిపోకుండా మీకు విరోధమైన పనులు మేము ఏమి చేయకుండా మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి. మీ నీడలో మేము వరదిలినట్లు మీరు సహాయం చేయండి. మా అడుగు జాడలనైనా స్థిరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. కుడికి కానీ ఎడమకు కానీ మేము త్రొట్టెళ్ళకుండా, ఎవరిని మేము ఇబ్బంది పెట్టేవారిగా ఉండకుండా తండ్రి మీకు స్తోత్రాలు. దూషణకు ప్రతి దూషణ మేము చేయకుండా ఉండినట్లు మీరే సహాయం చేయండి. ఉదయకాలం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.